వెలుగు వస్తుందా? ఇక్కడ ఈ కౌడిపల్లి మండలిలో ముట్రాజపల్లి అనే విలేజ్లో ఒక ఇల్లు బ్లాస్ట్ అయింది సిలిండర్. ఓకే, ఏ రకంగా సాయం చేయొచ్చు? కంపెనీ రూల్స్ ఏం చెప్తున్నాయి మీకు? ఎంత వస్తుంది ఇన్సూరెన్స్? మీరు చూసినట్టు కదా, వీళ్ళ పరిస్థితి చూసి కదా, వీళ్ళు ఉండలేని పరిస్థితి. కొంచెం మీరు సరైన తొందర చేస్తే గవర్నమెంట్ నుంచి కూడా ఏమైనా సాయం చేసి చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది ఒకటి కదా, సిలిండర్ బ్లాస్ట్ అయితే మనం ఎంత ఇస్తాం? కొంచెం స్పీడ్గా ఫాలోఅప్ చేయండి మధుసూదన్ గారు. లోకల్ ఎంపీ గారు చెప్పిందని చెప్పి వాళ్ళతో చెప్పి ఫాలోఅప్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక సిలిండర్ బ్లాస్ట్ అయింది, మీ నోటీస్కి వచ్చి ఉంటుంది సార్. ఇల్లు స్లాబ్ మొత్తం పైకి లేచి మళ్ళీ గోడల మీద ఆగింది. మొత్తం లీకేజ్ ఉంది సార్, మొత్తం నీళ్ళు కారుతున్నాయి. ఇప్పుడు చూస్తున్నాను నేను, ఇక్కడే ఉన్నారు. ఏం చేయొచ్చు సార్? వీళ్ళకి ఒక కెమెరా మీరు లేవచ్చా? మొత్తం స్లాబ్ ఏమైంది సార్? ఇప్పుడు 8 ఫీట్ల స్లాబ్ ఉంది. ఇది మధ్యలో కరెక్ట్ గీత గీసినట్టు ఎక్కడైతే మనం ఫ్యాన్లు పెట్టుకుంటాం కదా సార్, ఆ ఫ్యాన్ కుళ్ళ కాడ స్లాబ్ మొత్తం ఈ నుంచి అడిగి గీత వచ్చింది. వీళ్ళని ఇల్లు ఖాళీ చేయించి ఫస్ట్ వీళ్ళు ఉండకుండా తాళమేమని చెప్పినారు. రెండు, ఒకటి ఇందిరా మిల్లు చూడుర్రి. నేను ఆ గ్యాస్ మేనేజర్ తోటి కూడా మాట్లాడి, సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఉంటుంది సార్, వీళ్ళకి ఏమైనా వర్తిస్తే డబ్బులు ఇప్పిస్తారు. కొద్దిగా చూడరు సార్, వీళ్ళు మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు, ఒక్కసారి చూడరు. వీళ్ళకి ఒకసారి ఇందిరా మిల్లు ఏమైనా ఇప్పగలుగుతాం ఒకసారి చూడరు. నేను వివేక్ సార్ తోటి కూడా, ఇన్ఛార్జ్ మినిస్టర్ అయితే కూడా మాట్లాడుతాను. ఇప్పుడు తగ్గిందా కలెక్టర్ గారు వర్షం? వస్తున్నా సార్, అదే పాపనపేట పోయి మీద కొద్దిగా వస్తుంది. నమస్కారం.